గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యుగోస్లావియా అని చెప్పి ఎప్పుడైనా పేరు విన్నారా? కంట్రీ పేరు వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. అయితే ఆ కంట్రీ ఇప్పుడు లేదనమాట. అదేంటి కంట్రీ ఎలా మాయమైపోయింది అనుకుంటున్నారా? మాయమవ్వలేదండి, బ్రేక్ అయిపోయింది అనమాట. ఒక 7 కంట్రీస్ కింద బ్రేక్ అయిపోయింది. అందులో ఒక కంట్రీ అయినా సర్బియా, బెల్గ్రేడ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇదిగో ఇదే నా హాస్టల్ అనమాట. హాస్టల్ పేరు ఏంటంటే క్యాబేజ్ అంట. మరి కర్రీ ఇష్టమో ఏమో తెలియదు, కానీ వాడికి హోటల్ నేమ్ క్యాబేజ్ అని పెట్టాడు. ఎక్కడ చూసినా పిక్చర్స్ పైన ఇదిగో క్యాబేజ్ ఉంది, చూసారా? ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ముందు మనం ఇది పోయి స్లిప్పర్స్ వేసుకోవాలన్నమాట. షూస్ ఇంకా ఈ ర్యాక్లో పెట్టేయాలి. మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఈ షూస్ తీసుకుని స్లిప్పర్స్ ఈ ర్యాక్లో పెట్టేయాలి. ఇది లివింగ్ రూమ్ అనమాట. ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవడో ఒకడు ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇది బెడ్రూమ్ అనమాట. డామిటరీ బెడ్స్ ఇవి, హాస్టల్స్ అంటారు అందుకే వీటిని. ఇవే చాలా చీప్ యూరోప్లో. చూసారా బెడ్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇది కిచెన్లో కూడా ఈ క్యాబేజే ఉంది. అసలు క్యాబేజ్ కావాలంటే కనుక్కుందాం. తినే హోటల్ ఓనర్, యూ ఆర్ ద ఓనర్ రైట్? యూ వర్క్ ఇన్ హియర్. డూ యూ నో వై cabbage? Because surname, the owners, it's Kapustin. Oh, surname cabbage. Everywhere cabbage in pictures everywhere. Yeah. Kapustin, kapusta, on Russian kapusta, cabbage. ఓకే, నైస్ నైస్. ఇది కిచెన్ అండి. ఇది డైనింగ్ రూమ్. ఇదిగోండి ఒక నూడిల్స్ కర్రీ ఫ్లేవర్ అంట దొరికింది, అదొకటి తీసుకున్నా. చూసారా మనకి ఇండక్షన్ స్టవ్ ఉంది. అండ్ ఇదిగో మనకి ఇలా కంటైనర్స్ ఇస్తాడు అనమాట. మీకు ఒక నెంబర్ చెప్తాడు, అందులో మీరు మీ ఫుడ్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. అండ్ మనకి హాట్ వాటర్, కోల్డ్ వాటర్, అండ్ ఇంకోండి కుకీస్ అండ్ కాఫీ ఇవన్నీ ఫ్రీ అనమాట. మైక్రో ఓవెన్ ఉంది. తను చైనా నుంచి అంట. ఇప్పుడు మనం నూడిల్స్ చేసుకుంటే చూసి తను అంటుంది నేను చైనా నుంచి వచ్చింది. అండ్ మోడీ మీద చాలా చాలా జోక్స్ వేస్తాము అక్కడ చైనాలో అయితే అని చెప్తుంటాను. సో యూ మేక్ జోక్స్ అండ్ మోడీ a lot. ఇక్కడ మనతో పాటు ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. Alex. Ni hao. You from China? Yeah, from China. Yeah. ఇక్కడ మనకి ఇంకా చైనా నుంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్ తిను సైప్రస్ నుంచి. అండ్ యూ ఫ్రమ్? రష్యా. సమారా. తను రష్యా నుంచి అంట. అయితే వాట్ ఇప్పుడు మనతో పాటు వస్తాడంట బయటికి. తను ఖాళీ అంటున్నాడు. సో సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ, ఫర్ షోయింగ్ ద సిటీ. Thank you too. మనమైతే ఇక్కడ నికోలస్ టెస్లా అని చెప్పి ఫేమస్ మ్యూజియం ఉందంట, చాలా పాపులర్. ఆ మ్యూజియంకి వెళ్ళకపోతే సైబీరియాలో మీరు అసలు ఎక్స్ప్లోర్ చేయనట్టే అని అంటున్నాడు. సో అందుకని ఆ మ్యూజియంకి వెళ్దాం అంటున్నాడు. అయితే మనం ఫస్ట్ సిటీ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ మ్యూజియం సైడ్ వెళ్దాం. ఇది టోటల్ హాస్టల్ బిల్డింగ్ అనమాట. అండ్ వీళ్ళకి బయట ఇంకా కూర్చుంటానికి ఇదిగో కొన్ని టేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గార్డెన్లో. చూసారా, చిన్న గార్డెన్ ఉంది. మన ఫ్రెండ్ జాయిన్ అయిపోయాడు మనతో పాటు. He joined us. Yes, we are going to Republic Square. ఇప్పుడు మనం సిటీ సెంటర్ అనమాట, రిపబ్లిక్ స్క్వేర్. అక్కడికి వెళ్తున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మన ఈ బెల్గ్రేడ్ ఎక్స్ప్లోరింగ్.
అయితే ఇక్కడ బస్ ఆప్షన్ ఉంది. నిన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి ఫ్రీగా వచ్చేసా బస్ ఎక్కి. అక్కడ మన ఇటలీలో ఏదైతే చేసామో అలాగే బస్ ఎక్కి ఇక్కడ ఎవరు టికెట్స్ చెక్ చేయలేదు. అయితే నేను ఫ్రీగా వచ్చేసాను అనమాట. అయితే ఇప్పుడు కూడా నేను అదే అన్నా మన ఫ్రెండ్తో, ఏమన్నానంటే లెట్స్ గో ఫ్రీ doesn't want to pay in bus. నేను ఫ్రీగా నైట్ వచ్చేసాను. ఇప్పుడు రిపబ్లిక్ స్క్వేర్కి 25 minutes నడవడం ఎందుకు, బస్ తీసుకుందామంటే ఇక్కడ ఏంటంటే టికెట్ మనం SMS చేయాలంట. ఫోన్లో నుంచి మన నెంబర్ పెట్టి SMS చేస్తే SMSకి ఇంత ఖర్చు అవుతుంది కదా, అరౌండ్ లైక్ డినార్. ఇక్కడ డినార్ అనమాట, సర్బియన్ డినార్ అంటారు కరెన్సీ. ఇది 50 డినార్ అలా ఖర్చు అవుతుందంట SMS సెండ్ చేయడానికి. అక్కడ నెంబర్ బస్ మీద ఉంటుందంట, ఆ నెంబర్కి మనం SMS చేయాలంటే, చేస్తే టికెట్ ఆ ప్రైస్ ఉంటుంది అనమాట. సో అలా మనం SMS చేయాలి, ఫ్రీగా ఎక్కకూడదు. ఒకవేళ ఫ్రీగా ఎక్కితే ఎవరైనా చెక్ చేస్తే ఫైన్ వేస్తారు అని చెప్తున్నాడు అనమాట. చూసారా, చాలా వెరైటీ ఉంది అసలు. SMS చేస్తే ఆ టికెట్ ప్రైస్ అక్కడ ఉంటుంది అనమాట, SMSలో పడిపోతుంది టికెట్ ప్రైస్. SMS సెండ్ చేసినందుకు మనకి మనీ కట్ అవుతుంది కదా, అదే టికెట్ ప్రైస్ అనమాట. ఈ టికెట్ సిస్టమ్ ఇక్కడే కాదంట, రష్యా, కజకిస్తాన్, ఈ అన్ని కంట్రీస్లో ఈ SMS సిస్టమే ఉంటుందంట. ఇప్పటి నుంచే కాదు, ఈ ప్రాక్టీస్ ఈ SMSతో టికెట్ పే చేయడం అనేది వీళ్ళకి ఎప్పటి నుంచే ఉందంట. ఓల్డ్ టైం నుంచి ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఆ సిస్టమ్ ఉందంట. ఇప్పుడు కొత్తగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోలీ చేంజ్ అవుతున్నాయంట, టికెట్స్లోకి అలా చేంజ్ అవుతున్నాయంట రష్యా అక్కడ. కానీ ఇక్కడ సర్బియాలో మాత్రం ఇంకా టికెట్స్ మాత్రం మన SMS రూపంలోనే పే చేస్తామన్నమాట. ఇదే రిపబ్లిక్ స్క్వేర్, సెంటర్ ఆఫ్ బెల్గ్రేడ్ అనమాట. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా స్టాట్యూ, అది గుర్రం పైన ఒక కూర్చుని ఉన్నాడు కదా, తను ప్రిన్స్ మిలాహో అంట. తను 18th centuryలో ఈ సర్బియాని తుర్క్స్ నుంచి, అంటే టర్కిష్ ఉంది కదా, తుర్కీ దగ్గరే అనమాట, వాళ్ళ నుంచి కాపాడారు ఈ సర్బియాని ఆక్యుపై చేయకుండా తుర్కిష్. సో వాళ్ళకి అతనికి సింబాలిక్గా ఈ స్టాచ్యూ అనేది ఇక్కడ పెట్టారంట. చూసారా, తను గుర్రం పైన కూర్చుని ఉన్నాడు, ప్రిన్స్ మిలాహో అంట. రీసెంట్లీ ఏదో కాన్సర్ట్ జరిగింది, దానివల్ల ఇదిగో ఈ సెట్టింగ్ అంతా అలాగే ఉంది. ఆ మధ్యలో ఉన్న అతను ప్రిన్స్ మిలాహో గుర్రం పైన కూర్చుని ఉన్నాడు. అండ్ స్క్వేర్కి పక్కనే ఇదిగో ఇవన్నీ రెస్టారెంట్స్. ఇదే ఇక్కడ పాపులర్ స్ట్రీట్ కూడా. ఇక్కడ మనకి ఫుడ్, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సర్బియాని మీరు చూడాలనుకుంటే పెద్ద బెల్గ్రేడ్, క్యాపిటల్ బెల్గ్రేడ్ మీరు చూడాలనుకుంటే పెద్దగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ సిటీ సెంటర్ అండ్ ఇదిగో ఇక్కడ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్ని పట్టుకుని ఆ ఎండ్కి వెళ్ళిపోతే ఒక కోట ఉందన్నమాట, ఆ కోట. ఇది మోస్ట్లీ బెల్గ్రేడ్లో చూడాల్సిన మెయిన్ అట్రాక్షన్స్ ఇవి. మీరు చూసారా స్ట్రీట్, ఈ స్ట్రీట్ ఫర్ ఫుడ్, డ్రింక్స్ అండ్ ఈవినింగ్స్ అయితే చాలా బిజీగా ఉంటుందంట ఈ స్ట్రీట్. చూసారా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం రైట్ సైడ్. చూసారా, ఇది సర్బియా ఫ్లాగ్. 3 కలర్స్ ఉన్నాయి చూసారా, 3 కలర్స్ మధ్యలో ఒక క్రౌన్ అండ్ ఈగల్స్ ఉన్నాయి, 2 ఈగల్స్. అది సర్బియా ఫ్లాగ్ అనమాట. అండ్ సర్బియన్ లాంగ్వేజ్ వచ్చి చూడ్డానికి ఇదిగో చూసారా ఇలా ఉంటుంది, ఇదిగో ఇది ఇలా ఉంటుంది చూడ్డానికి. ఈ లెటర్స్ అనమాట కొంచెం రష్యన్లా ఉంటుందంట. అండ్ ఇక్కడ సర్బియన్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్, అండ్ సెకండ్ ఇక్కడ రష్యన్ కూడా మాట్లాడుతారంట. చాలామంది రష్యన్ లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ. అండ్ బిల్డింగ్స్ అయితే ఆర్కిటెక్చర్ ఉంది కానీ చాలా పాత బిల్డింగ్స్, అంటే అంతగా లండన్లో మెయింటైన్ చేసినట్టు వెల్ మెయింటెనెన్స్ లేవు. చాలా పగుళ్ళు వచ్చేసి చాలా పెయింట్ ఊడిపోయి అలా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్, చాలా ఓల్డ్ బిల్డింగ్స్.
అండ్ ఇప్పటి నుంచి నేను ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నా ఛానల్లో. అదేంటంటే 100 రూపీస్కి, అంటే ఏ కరెన్సీలో అయినా సరే 100 రూపీస్కి, 100 చాలా తక్కువ, 1000 రూపీస్కి ఏం చేయగలం, 1000 రూపీస్కి ఏం దొరుకుతాయి అనేదే కాన్సెప్ట్. అలా ఇక్కడ వీళ్ళది సెరబియన్ డినార్ కదా, అందులో నుంచి 1000 రూపీస్ కావాలంటే ఇక్కడ 13 సెరబియన్ డినార్స్, 1300 సెరబియన్ డినార్స్ తీశాను ఏటీఎంలో నుంచి. అది మన కరెన్సీలో 1000 రూపీస్ అనమాట, 1000 ఇండియన్ రూపీస్. 1000 ఇండియన్ రూపీస్తో మనం ఇక్కడ ఏం చేయగలం, ఏం దొరుకుతాయి అనేదే నా ఛానల్ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి అనమాట. సో ఫస్ట్ అయితే మనం అది చేసేద్దామా. ఇదిగో దగ్గరలో ఒక షాపింగ్ సెంటర్ కనిపించింది. ఫస్ట్ దాహం వేస్తుంది, ఫస్ట్ వాటర్ బాటిల్ కానీ అండ్ డ్రింక్ కానీ తీసుకుందాం. మ్యాక్సీ అంట సూపర్ మార్కెట్, దీనిలోకి వెళ్ళి ఫస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ కోకోకోలా డ్రింక్ ఎంత ఉందో చూద్దాం. ఇదైతే మన ఇండియన్లో 20 రూపీస్ ఉంటుంది కదా, 20 or 30. ఇప్పుడైతే ఇక్కడ 92 ఉంది, 92 dirham. They have a cherry Coca-Cola. చెర్రీ కోకోకోలా. Yes. అది పెద్ద బాటిల్ అయితే, ఇది మహా అయితే ఎంత ఉంటుంది, 50 ఉంటుందా మనకి. ఇక్కడ చూడండి 138 ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనకి 50 రూపాయలు దొరికితే ఇక్కడ మనం 138 రూపాయలు పెట్టాలి ఈ బాటిల్కి. వాటర్ బాటిల్ అయితే మనకి ఎంత, 10 రూపాయల. ఇక్కడ చూడండి 68 dirham. సో ఆ లెక్కన మనం ఇప్పుడు 1000 రూపాయల్లో ఏం కొనొచ్చు చూద్దాం. 2 ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నాను, అయితే 134 రూపాయలు అయ్యింది. 170 సర్బియన్ దినార్. టోటలీ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఈ కరెన్సీ, ఈ కంట్రీస్తో. ఓకే, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. టోటల్ 170 సైబీరియన్ దినార్ అయ్యింది. అయితే మన ఇండియన్ కరెన్సీలో 134 రూపాయలు 2 ఎనర్జీ డ్రింక్స్. ఇది సెకండ్ డెస్టినేషన్. మనం బెల్గ్రేడ్లో చూడాలనుకుంటే పక్కనే ఇందాక చూపించాను కదా నేను, ఆ స్ట్రీట్, ఆ బిజీ స్ట్రీట్ దాని పక్కనే ఉంటుంది అనమాట. ఆ ఎండ్కి వచ్చేస్తే దీన్ని కలీ మెక్డోన్ సంథింగ్ ఇక్కడ రాస్తాను చూడండి, కలీ మెక్డోన్ అని చెప్పి అంటారు ఈ ఫోర్ట్రెస్ పేరు. ఇది 3rd centuryలో కట్టిన ఫోర్ట్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ హిస్టారికల్ సైట్ ఇన్ బెల్గ్రేడ్. హిస్టరీ నచ్చిన వాళ్ళకి, హిస్టరీ గురించి తెలుసుకుందాం అన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డెస్టినేషన్ అనమాట బెల్గ్రేడ్లో. 3rd centuryలో కట్టిన ఫోర్ట్ ఇది. ఆ తర్వాత చాలా ఇన్వేషన్స్ జరిగినాయి, చాలామంది కింగ్స్ అంతా చేంజ్ అయ్యారు, చాలా వార్స్ జరిగినాయి. ఫైనల్లీ ఇప్పుడు ఉన్న ఫోర్ట్ ఇది. ఈ ఎంట్రీ ఫ్రీయే కాబట్టి మనం ఇక్కడ ఏం ఖర్చు పెట్టట్లేదు. అండ్ రిపబ్లిక్ స్క్వేర్ ఫ్రీ, అండ్ హై స్ట్రీట్ కూడా ఫ్రీ. ఈ డ్రింక్స్ మాత్రం 130 రూపీస్ అయ్యింది ఫ్రీ, ఇందులోకైతే ఫ్రీ. మోస్ట్లీ ఫోర్ట్ అయితే ఏమీ లేదు, అంతా పడిపోయింది, ఓన్లీ వాల్స్ మాత్రం ఉన్నాయి. అండ్ పైనుంచి వ్యూ ఉంది, బెల్గ్రేడ్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అండ్ నా బ్యాక్ సైడ్ ఉంది చూసారు, ఇది చాలా పాపులర్ మోన్యుమెంట్ అంట. పైన సాడ్, చేతిలో పక్షి ఉంది. అలా సిటీ సైడ్ నుంచుని ఉందన్నమాట ఈ మోన్యుమెంట్. సో మీరు సిటీలో నుంచి చూస్తే ఇది హైయెస్ట్ పాయింట్. ఇక్కడ ఈ మోన్యుమెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
దూరం నుంచి ఆ సిటీ సైడ్ నుంచి చూస్తే. అందుకని ఇది చాలా పాపులర్. అండ్ ఈ ఫోర్ట్ కూడా చెప్పాను కదా 3rd century బిల్డ్ ఫోర్ట్. అండ్ వీళ్ళ గొడవలు వచ్చి మోస్ట్లీ విత్ తుర్కీ అనమాట. తుర్కీ ఆక్యుపేషన్స్ ఇటు సైడ్ ఒక సైడ్ నుంచి అండ్ ఇంకో సైడ్ నుంచి రోమన్. మన ఇటలీ వెళ్ళాం కదా, చెప్పాను కదా వాళ్ళు చాలా వరకు యూరోప్ని ఆక్యుపై చేసుకున్నారు ఆ టైంలో. అప్పుడు కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారంట. ఆ టైంలో ఒక సైడ్ నుంచి రోమన్స్, ఇంకో సైడ్ నుంచి ఆటోమన్ ఎంపైర్ అంటే టుర్కిష్ ఎంపైర్. ఈ రెండు అటాక్ చేసినప్పుడు ఈ ఫోర్ట్ మెయిన్ మిలిటరీ బేస్ అనమాట. ఇక్కడ మిలిటరీ ఆపరేషన్స్ అన్నీ జరిగేవి. అందుకని బెల్గ్రేడ్లో ఈ ఫోర్ట్ చాలా పాపులర్. హిస్టరీ నచ్చిన వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఇంకా హిస్టరీ గురించి కూడా తెలుసుకోవచ్చు ఈ ప్లేస్ నుంచి. అండ్ వెదర్ అయితే కొంచెం క్లౌడీ అండ్ రైనీ ఉంది. సో ఎప్పట్లానే నా వీడియోస్ అన్నీ మీకు డల్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి పుట్టిన్ ఉన్నాడు షర్ట్స్ పైన, నికోలస్ టెస్లా అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ఆ మ్యూజియం వచ్చి నికోలస్ టెస్లాది. అండ్ టెస్లా ఇక్కడ ఎందుకు పాపులర్ అంటే తను హంగేరియన్. టెస్లా గురించి మీకు చాలా తెలిసే ఉంటుంది చాలామందికి. మన ఎలక్ట్రిసిటీ కరెంట్ కనిపెట్టిన ఆయన అనమాట. ఆయన హంగేరియన్, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ సైబేరియన్స్ అనమాట. సో అందుకని సైబీరియన్ తను ఫ్రమ్ ఫ్యామిలీ. సో అందుకని నికోలస్ టెస్లా చాలా పాపులర్. ఇక్కడ కరెంట్ కనిపెట్టింది ఆయనే కదా. సో ఇప్పుడు మనం ఆ మ్యూజియంకి వెళ్తున్నాము. ఆ మ్యూజియం ఇక్కడ నుంచి లైక్ 30 minutes దూరంలో ఉంది. నడిచి వెళ్ళడం కష్టం. సో ట్రామ్ తీసుకోవాలి. ఇక్కడ ఓల్డ్ ట్రామ్స్ ఉన్నాయండి, చాలా ఓల్డ్ ట్రామ్స్ ఉన్నాయి. ట్రామ్ తీసుకుని మనం ఇప్పుడు ఆ మ్యూజియంకి వెళ్తాము. చూసారా మన రోమ్లో లాగా ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. కాకపోతే అంత సేఫ్ కాదు ఇక్కడ వాటర్ తాగడానికి. రోమ్లో తాగినంత, ఇటలీలో తాగినంత ఈజీ కాదు ఇక్కడ. చూసారు, కానీ ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఉంది. రోమ్లో లాగా ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి స్ట్రీట్స్ పైన. చూసారా, ఇది ట్రామ్ స్టేషన్. అండ్ బిల్డింగ్స్ చూడండి ఎంత పాతగా ఉన్నాయో బిల్డింగ్స్. అసలు వెల్ మెయింటెనెన్స్ లేవన్నమాట. అవే వెల్ మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుండేది చూడడానికి. అండ్ ఎక్కడ పెడితే అక్కడ ఇదిగో ఈ గ్రాఫిటీ ఉందన్నమాట. ఎక్కడ చూసిన ఇదిగో గోడల పైన, బిల్డింగ్స్ పైన గ్రాఫిటీ ఎక్కడ పెడితే అక్కడ, సైన్ బోర్డ్స్ పైన చూడండి. చూసారా అక్కడ బిల్డింగ్ ఒకటి ఉంది, దానిపైన చూడండి. అలా పాత బిల్డింగ్స్ ఎక్కడున్నా అక్కడ గ్రాఫిటీ. అండ్ ఈ స్టేషన్ నుంచి ట్రామ్ నెంబర్ 211 వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మేము నెంబర్ 2 ట్రామ్ తీసుకోవాలి. అదిగో నెంబర్ 2 ట్రామ్. చూసారా ఎంత ఓల్డ్ ఉందో ట్రామ్. Like in London, right? Single seats. It's London's ferry. War, Yugoslavian war. Yeah. This is real damage. చూసారా ఈ బిల్డింగ్స్ అన్నీ వార్ టైంలో డ్యామేజ్ అయిపోయిన బిల్డింగ్స్ అంట. చెప్పాను కదా నేను స్టార్టింగ్లో యుగోస్లావియన్ కంట్రీ డివైడ్ అయిపోయింది. ఆ టైంలో ఈ బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి వార్లో. చూసారా అన్నీ ఆ టైం నుంచి అలాగే ఉన్నాయి, దాన్ని ఏం మార్చలేదు.
మ్యామ్కి ఏం పే చేయలేదు, ఫ్రీ అండ్ యాక్చువల్గా ఫ్రీ కాదు, మేము ఫ్రీగా వచ్చేసాము పే చేయకుండా. యాక్చువల్గా అయితే పే చేయాలి, చెప్పాను కదా SMS సెండ్ చేసి పే చేయాలన్నమాట. అయితే మేము అది చేయలేదు. సో మన బడ్జెట్ ఇంకా 870 అలాగే ఉంది. చూసారా నికోలా టెస్లా మ్యూజియం, థ్యాంక్ యూ. ఇదే ఆ మ్యూజియం. అయితే దీని ఎంట్రీ వచ్చి 800 సిరియన్ దినార్, అంటే మన కరెన్సీలో 600 రూపాయలు. అంటే మన 1000 రూపాయల బడ్జెట్లో 600, పొద్దున్న డ్రింక్ 130, 730 రూపాయలు అయిపోయినాయి అన్నమాట ఇప్పటికి. లోపల యాక్చువల్గా వీడియోగ్రఫీ అలౌడ్ లేదు, సో అందుకని నేను ఫోన్లో రికార్డ్ చేశాను. ఆ వీడియోస్ మీకు చూపించాను. నికోలా టెస్లా గురించి తెలుసు కదా, కరెంట్ కనిపెట్టింది ఆయనే అనమాట. ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, అదే మళ్ళీ చెప్తున్నాను. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి, ఆయన పడిన ప్రాబ్లమ్స్ గురించి, ఆ ఇన్వెన్షన్స్ డెవలప్ చేయడానికి తను ఫైనాన్షియల్గా పడిన ఇబ్బందుల గురించి, అన్నిటి గురించి ఒక వీడియో చేసి ఆయన ఎక్స్పెరిమెంట్స్ని కూడా ఈయన లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సరేబియన్ లాంగ్వేజ్లో అయితే మనకి 400 దిరామ్ అంట, దినార్ 400 దినారే అంట. Let's go. లెట్స్ గో అని. సర్బియన్ లాంగ్వేజ్లో అయితే ఓన్లీ 400 దిరామ్ అంట. సో అందుకని నేను అది చూస్ చేసుకున్నాను. అది ఎంత అంటే మన 300 రూపీస్ అనమాట ఎంట్రీ లోపలికి. 600 కదా ఇందాక మన మంది, అయితే ఇప్పుడు మనకి 300 తగ్గింది. సో మన బడ్జెట్ ఇప్పుడు 570 ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆ 570లో లంచ్ చేద్దాం. లంచ్కి సరిపోతాయా, ఇంకా మిగులుతాయా ఈవినింగ్ వరకు, నైట్ హాస్టల్కి వెళ్ళే వరకు లేదా అనేది చూపిస్తాను. ఓ సారీ. సడన్లీ క్లైమేట్ మారిపోయింది, విండ్, కోల్డ్ అండ్ వర్షం. చూసారా, ఇది ఓల్డ్ రష్యన్ కార్ అంట, సోవియట్ యూనియన్ కార్ అంటే ఇది. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా ఓల్డ్ సోవియట్ యూనియన్ కార్స్ ఉన్నాయి, చాలా కనిపిస్తున్నాయి దారిలో. అయితే ఇప్పుడు ఈ వర్షంలో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లంచ్ కోసం అనమాట. అయితే ఇస్ దిస్ సర్బియన్, ఇస్ దిస్ లోకల్ కుజిన్? చూసారా, ఇది ఇప్పుడు మనం లోకల్ కుజిన్ చేయబోతున్నాము, సరేబియన్ ఫుడ్. చిన్న ఉండే అపార్ట్మెంట్ అంట ఇది, చూడండి. ఇది తను ఎంత పే చేస్తున్నాడంటే 550 euro అంట. అంటే నేను లండన్లో పే చేసిన సింగిల్ రూమ్ కన్నా తక్కువ. నేను లండన్లో 600 పే చేస్తాను, దానికన్నా తక్కువ. దీని ఎంత బాగుంది చూడండి. 550, 6 అంటే లైక్ 500 pounds, 50,000. నేను సింగిల్ రూమ్ లండన్లో 60,000 పే చేస్తాను. ఇక్కడ మొత్తం లివింగ్ రూమ్, బాల్కనీ, టెర్రస్ అన్నీ వస్తున్నాయి. నైస్ నైస్ మై ఫ్రెండ్. యు నో ఇన్ లండన్ ఐ పే 600 ఫర్ సింగిల్ రూమ్. Studio. Yeah, like studio flat. యాక్చువల్గా బిల్ వచ్చి 900 రూపీస్ అయింది, 992. అండ్ గోయింగ్ బ్యాక్ క్యాబ్ వచ్చి 219. సో టోటల్ 1300. మనం అనుకున్న బడ్జెట్లో చేయలేకపోయాం. టోటల్ బిల్ వచ్చి 1641 అయ్యింది. 641 ఇండియన్ రూపీస్. సో
ఎక్స్పెన్సివ్ బిట్, మనం 1000లో చేయలేము. చూసారు కదా, 1000 ఇండియన్ రూపీస్లో అయితే చేయలేము. ఐమ్ కమింగ్ ఫ్రెండ్. చలిగా ఉంది అదనమాట మ్యాటర్. చూసారు కదా, అయితే 1000 రూపీస్లో అయితే కష్టం. మొత్తం టోటల్ ఏంటంటే 1600 అయిందనమాట, ఇంక్లూడింగ్ ట్యాక్సీ హోటల్ వరకు రావడానికి ఆ రెస్టారెంట్ నుంచి. సో చూసారు కదా, ఇది నా 1 డే ఇన్ బెల్గ్రేడ్. 16 పౌండ్స్ యూకే కరెన్సీలో చెప్పాలంటే 16 పౌండ్స్ చీపే యూకే నుంచి వచ్చే వాళ్ళకి. కానీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి 1100 అంటే కొంచెం ఎక్స్పెన్సివే. అండ్ ఇంకా రేపు ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, ఆ 2 ప్లేసెస్ రేపు చూద్దాం. ఈరోజు ఆల్రెడీ చీకటి పడిపోయింది అండ్ చలి వర్షంగా ఉంది. ఇంకా మన ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం రిటర్న్ అన్నారు, అందుకే వచ్చేసాం. ఇంకా ట్యాక్సీ మాట్లాడుకుని, లేదంటే ఇంకో 200 సేవ్ చేసేవాళ్ళం. ఓకే, ఫైనలీ రీచ్ హోటల్. ఇంకా రేపు మీట్ అవుదాం, ఆ 2 ప్లేసెస్ రేపు చూపిస్తాం.